అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాదు, అవును. ఇంటెన్షనల్గా కావాలని కించపరచడానికి చేస్తుంటారు. అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ మీకు అలా ఎదురైనాయా? అదే అండి, నేను ఎక్కువ మనం ఎదగటానికి కారణం నెగిటివ్ కామెంట్స్ అండి. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోతే మనం అంత ఎదగలేము ఎప్పుడు. ఓకే. వాళ్ళ వల్ల వాళ్ళు ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే అవునా ఇది ఉందా మనలో, సరే తీసేద్దాం ఇది ఒకటి, పోనీ ఇలా అనుకుంటున్నారా, వాళ్ళు కూడా మన వైపు వచ్చేలాగా అలాంటివి చేద్దాం అనే చిన్న సెన్స్తో వెళ్తాం. కానీ వాళ్ళని మనం పెద్దగా అంటే వాళ్ళ ఒపీనియన్ మనం ఏం అనలేము. అందుకే అంటే మీకు ఏమైనా లైఫ్లో అలాంటి ఫేస్ చేశారా? కావాలని క్రిటిసిజం అంటే వాళ్ళతో మీకు ఏం పని ఉండకపోయినా కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ జబర్దస్త్కి వచ్చినప్పుడు అంత చదువుకొని జబర్దస్త్కి వెళ్ళడం ఏంట్రా అది ఫస్ట్. ఒక డైలాగ్ చెప్పే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇస్తారులేరు ఒక డైలాగ్ ఎన్నాళ్ళు ఉంచుతారు మరి తీసేస్తారు ఎందుకని. ఒక మెయిన్ లీడ్కి వచ్చిన తర్వాత అయినా అభి అనేవాడు ఫస్ట్ ఇది సెకండ్ కదా, ఇది ఏమన్నా ఫస్టా. ఒక టీం లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ చేయటం పెద్ద విషయం రా, సినిమాల్లో చేయాలరా అది మనకు కావాల్సింది, ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు సినిమాలకు వచ్చిన తర్వాత కమెడియన్ రా, హీరో అయితే వాడు, ఈ కమెడియన్ ఏమంటారు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు, ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. అలానే మనం ఎదుగుతుంటాం అంతే. వాడు ఏదైతే అన్నాడో ఇప్పుడు ఫస్ట్ జబర్దస్త్లో నిలబడతాడు ఏం చేస్తాడు అన్నారు, తర్వాత డైలాగ్ చెప్పడం నేర్చుకున్నాం అంటే వాడు అన్నదానికి అట్లా ఎదుగుతూ వచ్చాం కదా. ఆ నెగిటివ్ కామెంట్స్ ఉంటేనే మనం పాజిటివ్గా ఎదుగుతాం, అది నా ఫీలింగ్.